హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ పెడితే ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం ఈరోజు నేను ఒక మంచి హోమ్ టూర్ తీసుకొచ్చానండి. ది బెస్ట్ హోమ్ టూర్ నేను ఈ మధ్యకాలంలో చూసిన దాంట్లో చాలా బాగా నచ్చిన హోమ్ టూర్ అండి. ఇది బాగా గ్రీనరీగా అండి. బయట మనం ఎంట్రన్స్లో వెళ్తుంటూనే చూడొచ్చు ఎంత మంచి గ్రీనరీ. చాలామంది అనుకుంటారు అపార్ట్మెంట్లో చెట్లు పెంచలేం కదా, ఎలా పెంచాలని. ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు పెట్టారు. ఎదురింటి వాళ్ళు పెట్టారు, మా ఫ్రెండ్ కూడా పెట్టింది. ఎంత బాగా పెట్టుకుందో చూడండి. ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకునేలాగా ఎంత బాగుంది. ఇక్కడ చూడండి కృష్ణుని పెట్టేసింది. ఇంకా బృందావనం లాంటి చెట్ల మధ్యలో ఒక కృష్ణుని బొమ్మ కూడా పెట్టింది. ఆ కృష్ణుని బొమ్మకు మంచిగా డెకరేషన్ కూడా చేసింది. అండ్ డోర్ ముంగట తులసి కోటను కూడా ఎంత బాగా డెకరేట్ చేసిందో ఇక్కడ చూడండి. చాలా బాగుంది కదా. మరి బయటే ఇలా ఉంటే లోపల ఇంకెంత బాగుంటుందంటారు? లోపలికి చూపిస్తారండి. లోపలికి వెళ్తే కనుక మనకు చూడండి, ఇది సిట్టింగ్ హాల్ అనమాట. ఇక్కడ కార్నర్లో ఎంత బాగా డెకరేట్ చేసింది చూడండి బొమ్మతో. తన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన ఉన్న ఇంట్రెస్ట్ అంతా మనకు వాళ్ళ ఇంట్లో కనిపిస్తుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చాలా బాగా డెకరేట్ చేసింది. ఈ మిర్రర్ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది. పార్టీషన్ లాగా మామూలుగా పెట్టకుండా అక్కడ ఒక మంచి మిర్రర్ లాంటి ఇది పెట్టింది కదా, అదైతే చాలా బాగుంది. ఇక మనీ ప్లాంట్ లాంటి ఆర్టిఫిషియల్ అనుకోండి ఇది, కానీ మంచిగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇంకా మిగతా డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి అక్కడ బొమ్మలు, ఇక్కడ అండ్ ఇక్కడ ఆ టీవీ. బబితా ఇల్లు చూస్తే మీకు అర్థమైపోతుంది తన సెలెక్షన్ ఎంత బాగుంటుందనేది. తను ఏం చేస్తారో అవన్నీ కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చాలా చాలా బాగా డెకరేట్ చేసింది బబితా. బబితా ఇల్లు చూసిన వాళ్ళు ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఫొటోస్, తన డెకరేషను, తన కలెక్షను ప్రతి ఒక్కటి చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇన్ని వస్తువులు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసింది, ఎలా కలెక్ట్ చేసింది అనేది చాలా అమేజింగ్. ఎందుకంటే తనకి షాపింగ్ చాలా ఇంట్రెస్ట్. బబితా తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైతే అవుట్ ఆఫ్ వేరే దేశాల్లో ఉంటారో వాళ్ళ కోసం చక్కగా షాపింగ్ చేసి పంపిస్తుందండి. అదే తన ఈ కలెక్షన్ చూడండి. అక్కడ డైరెక్ట్ వాయిస్ ఇస్తే నాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చాలా బాగా ఉంది కదా. బబితా హబ్సిగూడలో ఉంటుంది, అపార్ట్మెంట్లో ఉంటుంది. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లాట్ మొత్తం చాలా నీట్గా ఉంది. తన డెకరేషన్ అవన్నీ ఇంత బాగా ఇలా చూసిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ లాగే అనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత. అందుకని తన సెలెక్షన్, తన కలెక్షన్ చూసి తన ఫ్రెండ్స్, తన రిలేటివ్స్, వాళ్ళ 3 అమ్మాయిలు కూడా అమెరికాలో ఉంటారండి. వాళ్ళు బబితాని అడిగి మంచిగా అన్ని షాపింగ్ చేయించుకుంటారు. తను వాళ్ళ కోసం చక్కటి వాళ్ళకు అవసరమున్నవన్నీ చక్కగా షాపింగ్ చేసి పంపిస్తూ ఉంటుంది. అందుకనే తన ఫ్రెండ్స్, తన రిలేటివ్స్ అందరూ బబితాను చాలా ఇష్టపడతారు. తన సెలెక్షన్ అంత బాగా ఉంటుంది. ఇది ఇల్లు చూశాక మీరు కూడా నో అనలేం కదా, మనకు అర్థమైపోతుంది. మీరేమంటారు? విన్నారు కదా. మేము ఇక్కడ హోమ్ టూర్ చేస్తుంటే అక్కడ వాళ్ళైతే గాసిప్ చేస్తున్నారు. అదంతా వాయిస్ వచ్చేసి క్లమ్జీ అయిపోతుందని చేసి మధ్యలో నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాళ్ళ పెద్ద పాప, రెండో పాప, 2 పిల్లల మ్యారేజ్ అయిపోయిందండి. ఇంకా 3వ పాప ఉంది. నేను ఇందాక చూపించాను కదా, అదొక బెడ్రూమ్, ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తారండి. మొత్తం 3 బెడ్రూమ్స్ అండి. ఇది 3 బెడ్రూమ్స్. విజిటింగ్ హాల్ చూపించాను కదా, బయట చూపించాను కదా. ఇంక ఇది వచ్చేసి హాల్లో వీళ్ళందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. అదే మనకు డిస్టర్బెన్స్ అనమాట. ఇది వచ్చేసి బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ మొత్తము 3 బాల్కనీస్ ఉన్నట్టున్నాయి. బాల్కనీలోంచి బయటకు వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఏంటి అనేది. చూసేయండి. చూడగా స్విమ్మింగ్ పూల్, సెక్రటరీ కనబడుతుంది స్ట్రైట్. అదే బాబా టిగోటివ్ బిల్డర్. సో బాబా టెంపుల్, స్టేడియం లైట్స్. రాత్రిపూట అయితే ఫుల్ బాగా. మీకు గుర్తుందా, నేను లాస్ట్ టైము ఒక స్విమ్మింగ్ పూల్ వీడియో పెట్టాను. ఆ స్విమ్మింగ్ పూల్ ఇదే అనమాట. ఇది పైనుంచి వ్యూ, అది అయి కిందకి వెళ్ళిన తర్వాత షూట్ చేసిన వ్యూ అనమాట. తిను మా రిలేటివ్ కమ్ ఫ్రెండ్ అనమాట.
వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము అక్కడ దగ్గరలో వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి పిలిచింది, వెళ్ళి ఇదంతా హోమ్ టూర్ చేశాను. అసలు సూపర్బ్ ఉంది తెలుసా ఇల్లు. పైన ఇంటీరియర్స్ కానీ, తన కలెక్షన్ కానీ, తన డెకరేషన్ కానీ ఎక్కడ వెతికినా ఇంత దుమ్ము కూడా కనపడట్లేదు. ఇల్లంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఎంత బాగుంది కదా. సో బ్యూటిఫుల్ బేబీ. వావ్, పెద్దమేనా? అందరికన్నా కానీ మీరానే ఉంటారు ఎందుకు అందరూ. వాళ్ళ డాడ్ లాగా ఉంటుందా? నాకైతే బబితలాగానే ఉంటారనిపిస్తుందండి. ముగ్గురు అమ్మాయిలు బబితలాగానే అనిపిస్తుంది. తనేమో వాళ్ళ ఆయనలా ఉంటున్నారు అని అంటది. చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది ఫొటోస్ చూపిస్తే. ఏం చూపిస్తున్నారు అక్కడ? అది ఎన్ఎస్ఎల్. అక్కడ చూసి చాలా అండ్ ఇది అది రామ్కి బిల్డర్. అది ఒక 40 floors, 5 blocks. ఇగో ఇక్కడ పిల్లర్స్ వేసి 40 floors 5 blocks అవుతున్నాయి. అక్కడ మేము ఇంకో ఐటీ, అక్కడ చూడు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందా, అది ఐటీ కంపెనీ అవుతుంది. దాని వెనకాల 40 floors బిల్డింగ్, ఇక్కడ వరకు ఐటీ. అది ఎన్ఎస్ఎల్. అది కంప్లీట్ స్టేడియం వ్యూ ఉంటుంది అక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుండి పైకి దుర్గా టెంపుల్. అక్కడ వచ్చేసి 8,000 ఎస్ఎఫ్టీ. 8,000 ఒకప్పుడు 5,6,6 ఉండే, సడన్లీ 8,5,8 చేసింది. ఇది మా మినీ బార్. అయితే ఎందుకో మామూలే అందరు అప్పర్ క్లాస్. మీ పిల్లలు ముగ్గురు ఒక్కసారి వచ్చిరంటే ఎంజాయ్ ఉంటారు కదా. ముగ్గురు ఒక్కసారి వస్తే మస్తు హ్యాపీ. ఎంత నీట్గా ఉందంటే నువ్వు మళ్ళీ ఏం చదవక్కర్లేదు బబిత. ఇప్పటి వరకు మనము 2 halls అండ్ 3 bedrooms అండ్ బాల్కనీస్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వాళ్ళ పూజా మందిరము అండ్ పూజా గది అండ్ తను అమ్మవారికి శారీ కట్టింది కదా, అవన్నీ చూపిస్తాను. దాని తర్వాత వాళ్ళ కిచెన్ చూపిస్తాను. కిచెన్ అయితే ఇంకా హైలైట్ అండి, చాలా బాగుంటుంది. దట్ ఈస్ బబిత. నీట్గా అసలు అవన్నీ ఆర్ట్ ఎక్కడ దొరుకుతాయి అసలు. ఇక్కడ ఎవరైనా ఎంత డెకరేషన్ అన్ని సిల్వర్. మీరు అక్కడ గమనిస్తే అమ్మవారిది అది పటం అండి. పటానికి చక్కగా చీర కట్టింది. చీర కట్టి చాలా మంచి అలంకరణ చేసింది. దాని పక్కన పూజా మందిరం ఉందన్నమాట. నేను బయట నుంచి వచ్చాను కదా, అందుకని పూజా మందిరం డోర్ ఓపెన్ చేసి చూపించలేకపోయాను. ఇంకెప్పుడైనా తనను ఆ పూజా మందిరం క్లిప్పింగ్ పెట్టమంటాను. ఇంకా మనం కిచెన్లోకి వచ్చేసాం. చెప్పాను కదా కిచెన్లో ఇంకా హైలైట్ అని. సో కిచెన్ కూడా ఎంత నీట్గా డిజైన్ చేసుకుందంటే అంత బాగా డిజైన్ చేసుకుంది. బాల్కనీ మొత్తం స్టోర్ రూమ్గా మార్చేసిందండి బాల్కనీలో. అండ్ ఓవెన్ ఎంత బాగా పెట్టింది, ఫ్రిడ్జ్ ఎంత బాగా పెట్టింది, అండ్ దాని కిచెన్లో ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఎంత బాగా పెట్టింది. అండ్ మెయిన్ డ్రింకింగ్ వాటర్ కోసం తన ఐడియా చాలా బాగా నచ్చింది నాకు. సో బబిత ఐడియా సూపర్. ఎమర్జెన్సీకి అట్లా పెట్టుకుంది. ఓమో ఇంట్లో పెట్టింది తొట్టిని. అది మొత్తం స్టోర్ రూమ్ చేసింది. బయట ఇట్లా ఇట్లా ఉంది. అన్నిటికీ ప్లాన్ కరెక్ట్ బందోబస్తు. వాటర్, తను వాటర్ ప్యూరిఫైయర్ చాలా బాగా పెట్టింది. అండ్ దాని కిందనే ఒక కుండ పెట్టింది. ఆ కుండ పైన డిజైన్తో అది ఎలా అనిపిస్తుంది అంటే మనకు నార్మల్గా కుండలాగా అనిపించట్లేదు, అంత బాగా ఉంది. అండ్ ఆ కుండలో నీళ్ళు వాటర్ బయటికి తీసుకోవడానికి దానికి ట్యాప్ వచ్చింది. ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, అది ఆ కార్నర్లో విండోలో ఉంది. తెలుసు మమ్మీ చేపిస్తారు ఇవన్నీ. మా ఇంటర్ పర్మిషన్ చేపిస్తారు కదా. దీన్ని కూడా ఎంత కంఫర్ట్ లో పెట్టేసి చూడు. ఓవెన్, ఓటీజీ స్టాండ్ అంటారు. ఇవన్నీ చేయించుకోవాలంటే కార్పెంటర్ దగ్గర ఉండి మనకి ఎట్లా కావాలి ఏది కావాలని దగ్గర వచ్చిన మా పిల్లలు గ్యాంగ్ ఈస్ కమింగ్. మా గ్యాంగ్ ఇది అనుకున్నా ఇది అనుకున్నా
నమస్తే, బాగున్నారా? చూడండి ఇక్కడ మా గ్యాంగ్ అంతా వచ్చారు. మా పెద్దక్క వాళ్ళ కూతురు వాళ్ళ మన్మరాళ్ళు, మా రెండో అక్క వాళ్ళ కోడలు వాళ్ళ మన్మరాలు, మా చెల్లి వాళ్ళ పాప, నేను, ఇదిగో ఇంతమంది వచ్చాము. మాకైతే బబిత మ్యాంగోస్ ఇచ్చింది, జ్యూస్ ఇచ్చింది, డబల్ కమీటా ఇచ్చింది, ఇంకా ఛాయ్ తాగే వాళ్ళకి ఛాయ్ పోసింది అనమాట. చాలా బాగా ఉంది. హోమ్ టూర్ అయితే చాలా మంచిగా అనిపించింది. అందుకనే నేను మీకోసం వీడియో తీశాను. ఇది విజిటింగ్ హాల్ లోపల పెద్ద హాలు, 3 బెడ్రూమ్స్ అండ్ 2 బాల్కనీస్, ఇంకా కిచెను, తన బార్ కౌంటరు అన్నీ చూపించాను కదా, అన్నీ మొత్తం కవర్ చేశాను. నాకైతే చాలా చాలా నచ్చింది. హోమ్ అసలు వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగాలేదు అని అన్నారనమాట. అంత బాగా డెకరేట్ చేసింది. మీకు కూడా చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.